కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన యోధుడు ధర్మభిక్షమని కొనియాడారు సిపిఐ నేత అజయ్ కుమార్. సామాజిక పోరాటంలో ధర్మభిక్షం ముందున్నారని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్ర మరవలేదని అన్నారు. ధర్మభిక్షం 14వ వర్ధంతి సభ తాడేపల్లి గౌడ కళ్యాణ మండపంలో రాష్ట్ర గీత పనివారాల సంఘం నాయకులు కంచర్ల కాశయ్య అధ్యక్షతన జరిగిందన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పలువురు వ్యక్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకారాం గోపాల్ గౌడ్, రాష్ట్ర చేతి వృత్తిదారుల సమైక్య ప్రధాన కార్యదర్శి రామంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర ముఖంలో కానీ పరిపాలించిన వాళ్ళంతా అగ్రకులాలే కాబట్టి కార్మిక సంఘాలకి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే ధర్మభిక్షం గారు పోరాట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పేజీ కామ్రేడ్ ధర్మభిక్షం గారి సొంతం. కామ్రేడ్ ధర్మభిక్షం గారు చిన్ననాటి నుంచి అంతిమ శ్వాస విడిచేంత వరకు పట్టిన ఎర్ర జెండా వదలకుండా, అలాగే తాను జన్మించినటువంటి సామాజిక వర్గమైన కల్లుగీత పనివారుల యొక్క హక్కుల రక్షణ కోసం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ ఒకవైపు వర్గ పోరాటం, మరోవైపు సామాజిక పోరాటం, ఈ రెండు పోరాటాలు సైమల్టేనియస్ గా నడపటంలో అందవేసినటువంటి చెయ్యి. ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళందరూ చదవాల్సిన, ఆచరణలో తెలుసుకోవాల్సినటువంటి ఒక ఉత్తమ రాజకీయ గ్రంథమే కామ్రేడ్ ధర్మభిక్షం. అందరూ కూడా విద్య సాధిస్తే ముందుకు వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో విద్యార్థి నాయకుడిగా మొట్టమొదటిగా సూర్యాపేటలోను హైదరాబాద్లోను హాస్టళ్లు నిర్మాణం చేసి పిల్లలందరూ కూడా అందులో చదువుకునే విధంగా ఏర్పాటు చేసి నైజాం నవాబుకి ఎదురు తిరిగిన మన కామ్రేడ్ ధర్మభిక్షం గారు చాలా చిరస్మరణీయుడు. ఆయన తెలంగాణ పోరాట యోధుడే కాకుండా స్వాతంత్ర సమర యోధుడు. ఆయన మొదటి నుంచి కూడా ఉద్యమాల వైపు, ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడ కామ్రేడ్ ధర్మభిక్షం గారు ఉంటారు. ఆ విధంగా ఆయన ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తూ గీత పనివారుల యొక్క స్థితిగతుల మీద ఆయన అప్పుడు ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి జిల్లా ప్రతి గ్రామం తిరిగి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకొని వాడిని గవర్నమెంట్లో రిప్రజెంట్ చేసి గీత కార్మికులకు కావాల్సిన అనేక సదుపాయాలని సాధించడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు. అలాంటి వ్యక్తి ఒక గీత కార్మికులకే కాకుండా అన్ని సామాజికంగా ఎవరికైతే ఆయన యొక్క ఇది ఉంటుందో వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి మా కుటుంబ స్నేహితుడని, మా నాన్నగారు వాకా సుబ్బారావు గారి దగ్గరికి ఆయన ఈ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంటికి వస్తూ ఉండేవాడు. అదేవిధంగా మా నాన్నగారి తర్వాత కూడా మరి ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉన్నంత కాలం కూడా మరి ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు మా ఇంటికి రావడం ఎంతో గర్వకారణం. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క 14వ వర్ధంతి సభ జరగడం, దానికి మీరందరూ కూడా విచ్చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా ఆయన చనిపోయినప్పుడు కూడా ఇక్కడి నుంచి నేను, కంచెల కాశీ గారు, ఇంకా కొంతమంది మిత్రులు కలిసి